ఇక్కడ చూడండి, ఈ ప్రాపర్టీస్ అంతా షెఫాలి నేత్రా పేరులో మాత్రమే ఉంది. సార్ మీరేం కంగారు పడకండి, 15 రోజుల్లోపు అన్ని పేపర్స్ రెడీ అయిపోతాయి. నేను బయలుదేరొచ్చా సార్? షో. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ యొక్క మెడిసిన్. ఇక నీకు మాత్రమే తెలుసు నువ్వు ఎలాంటి టాబ్లెట్ నువ్వు వేసుకుంటానని. సార్ నాకు తెలుసు, ఈ పనిని మాత్రమే మీరు కరెక్ట్గా మర్చిపోతారని. ట్యాక్స్ ఫైల్ డిపాజిట్ అయిపోయిందా? FCA కాల్ చేశారు సార్, నేను వెళ్ళొచ్చేస్తా. సరే, అది ఓకే రిషబ్. సరే, నాకు ఒకటి చెప్పు, నువ్వు పేరెంట్స్ని ఎప్పుడు వెళ్ళి చూస్తావు? సార్ అది త్వరలోనే వెళ్ళి చూసి రావాలి సార్. నేను వెళ్ళి CAని కలిసి వచ్చేస్తా. ఓకే. రిషబ్ కానీ నేత్రాన్ని పెళ్లి చేసుకుంటే వీడు తనని చాలా బాగా చూసుకుంటాడు, తను కూడా సంతోషంగా ఉంటుంది. షఫాలి, ఇంటికి త్వరగా రండి, నేత్రాకి బాగా దెబ్బ తగిలింది. ఏంటి? నేత్రా, ఏమైంది నీకు? నా స్కూటీని ట్రక్ బండి వచ్చి గుద్దేసింది. నేను చచ్చిపోయి ఉంటా. ఒరే దేవుడా, ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? మీరు నా మీద దొంగ ప్రేమ చూపియక్కర్లేదు నాన్న. ఎన్నిసార్లు అడిగాను నేను, కారివ్వు అని. మీరు ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తారు. నేను ఎప్పుడో కారు కొనుక్కోమని చెప్పేశాను, కానీ నీకే డ్రైవ్ చేయడానికి తెలియదు కదా. నాకు చీప్ కార్లు అంతా అవసరం లేదు, మంచి కార్లే కొనివ్వాలి, లేకపోతే నాకొద్దు. నేత్రా, నువ్వు ఎందుకు కాస్ట్లీ అయిన కార్ని కొనుక్కోవాలనుకుంటున్నావు? మీకలా అనిపించకపోవచ్చు, కానీ మనకు ఎక్స్పెన్సివ్ కార్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. కాన్ఫిడెన్స్ హార్డ్ వర్క్ నుంచి వస్తుంది. చూడండి, దయచేసి మీరు మిడిల్ క్లాస్ లాగా ఆలోచించడం మానేయండి. ఇలా మీరు మాట్లాడి నా జీవితాన్ని మీరు మార్చేశారు. కనీసం మీ కూతురు గురించైనా మీరు ఆలోచించండి. మనకున్నది ఒక్కగాని ఒక కూతురు, తన ఆశని మీరు నెరవేర్చకపోయారంటే మరి డబ్బులుండి లాభం ఏంటి? ఓకే, తీసిస్తాను. షబాష్. నేను చెప్పాను కదా, ఇలాంటి మనుషుల దగ్గరంతా ఇలాగే మనం నటించాలి. నువ్వు బాగానే నటించావు. అమ్మా, నువ్వు చాలా గ్రేట్. నరేష్ ఫోన్ చేస్తున్నాడు. నరేష్ చెప్పు. అక్క, నీతో కాస్త మాట్లాడాలి, వింటే సరదాగా ఉంటుంది. అలాగా? సరే, రేపు ఇంటికి రా, రేపు మాట్లాడుకుందాం. ఓకే, బాయ్. అక్కయ్య, నువ్వు ఎప్పుడు అనుకునేదాను కదా యుఎస్కి వెళ్ళిపోయి సెటిల్ అవుదాం, ఓన్గా బిజినెస్ చేద్దామని. కానీ ఇప్పుడు నువ్వు హౌస్ వైఫ్గా ఉన్నావు. నేనేం చేసేది? నాన్న ఈ పల్టూరతంతో నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేశారు. పనిలో తప్ప ఆయనకి ఇక దేంట్లోనూ ఇంట్రెస్ట్ అనేదే లేదు. కానీ ఇంకొక దారి ఉంది. నువ్వు నేత్ర కలిసి యుఎస్కి వచ్చి గ్రీన్ కార్డ్ తీసుకోవచ్చుగా. ఇక అలా జరిగే అవకాశమే లేదు. అదే అక్కడొకడు ఈ పని చేస్తున్నాడు. రియలీ? తనెవరు? అదే తను ఎవరు? యాక్చువల్లీ నా యొక్క పేరెంట్స్ US లో ఉన్నారు. ఇండియాకి అప్పుడప్పుడు వస్తూ వెళ్తారు. వాళ్ళ యొక్క ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అన్నిటినీ నేనే చూసుకుంటున్నా. అందుకని ఫోటోగ్రాఫ్ వర్క్కి టైం లేదు. యాక్చువల్లీ నాకు యుఎస్ లో సెటిల్ కావాలని ఆశ, కానీ నేను మాత్రం ఏం చేయగలను? ఇక్కడ ఇరుక్కున్నాను. యాక్చువల్లీ నేత్ర కూడా MBA US లో చదవాలని ఆశ. ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. నో ప్రాబ్లం, నేను మా నాన్నతో మాట్లాడతా. ఏ యూనివర్సిటీలో మీరు అప్లై చేశారు? ఇట్ విల్ బి డన్. నెక్స్ట్ మంత్ యుఎస్ నుండి అమ్మ నాన్న వస్తున్నారు, సంబంధం చూడడానికి వస్తున్నారు.
నువ్వు చెప్తే వాళ్ళని డిన్నర్కి ఇన్వైట్ చేయొచ్చు. అరే డిన్నర్కి ఎందుకు, బ్రేక్ఫాస్ట్గా పిలువు సరేనా? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నిటికీ ఉండని. ఇక్కడే బాగా రెస్ట్ తీసుకొని. అరే కేశవ్, మీరు వచ్చేసారా? తర్వాత తను అన్షూర్, హలో. హాయ్. తను ఎన్ఆర్ఐ, ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్నారు. యుఎస్ నుంచి వచ్చారు. మంచిది. ఈ కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ అంతా ఏమైంది? అదేమో మామయ్య, డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేశాను. రిజల్ట్ త్వరలో వస్తుంది. అయిపోయిందంటే నాకు చెప్పు. అలాగే మామయ్య. అరే యాక్చువల్లీ నా హస్బెండ్ ఎవరితోనూ సోషల్గా ఉండరు. ప్లీజ్ తప్పుగా అనుకోకండి. ఇట్స్ ఓకే. నేత్ర, నువ్వు అన్సూర్తో డిస్కస్ చేయి, యుఎస్లో ఏ యూనివర్సిటీ బాగుంటుంది అని. నేను మీకోసం టిఫిన్ రెడీ చేస్తాను, సరేనా? మీరు ఫోటోగ్రాఫరా? ఎస్, యాక్చువల్లీ ఇదే నా ఒక రియల్ ప్యాషన్. వావ్, నాకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో ఎప్పుడైనా మనం ఫోటో షూట్ పెట్టుకుందాం. ఓకే. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో అది చెయ్యి. మావయ్య బిజినెస్ మాత్రమే కాదు, అతని ప్రాపర్టీ కూడా ఒకరోజు మనకు దొక్కుతుంది. అయితే మీ అక్క అలాగే వాళ్ళ కూతురు పరిస్థితి ఏంటి? తన అత్యాశ వల్లే మనకు అన్నీ దొరకబోతున్నాయి, నా అక్క కూతురుతో పాటు. తనని ఈ ట్రాప్లో నేను ఎలా ఇరికిస్తానో నువ్వే చూడు. వన్ మో. కొంచెం పాతది కాకుండా కొత్తగా ఏమైనా పోస్ట్ ట్రై చేయొచ్చుగా. మనం అస్సలు కష్టపడకుండా ఒక విషయం మీద మనం అత్యాశ పడటం అనేది చాలా పెద్ద తప్పు. ఈ కథలో కూడా జీవితంలో పెద్ద స్థానానికి వెళ్ళాలని ఆశ ఉండేది. అతనే కేశవ్ అగర్వాల్. వచ్చే జీవితం సరిపోకుండా జీవితంలో చాలా కష్టపడి, కఠినంగా కష్టపడి జీవితంలో ఇప్పుడు పెద్ద స్థానంలో ఉన్నాడు. ఇంకొకడు నరేష్. వాడి సొంత అక్కొక్క అన్ని ఆశలు వాడు తెలిసి పెట్టుకొని ఆవిడ దగ్గరే అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. బాగా వాళ్ళని చీట్ చేస్తున్నాడు. ఎప్పుడూ మన కుటుంబానికి ఇంకా తెలిసిన వాళ్ళకి ఒక అడ్డు ఉండాలి. అలా కాకపోతే అందరూ మన దగ్గర అడ్వాంటేజ్ తీసుకుంటారు. షిఫాలి చాలా పెద్ద సెల్ఫిష్. అలా ఆవిడ లేకుండా ఉండుంటే ఆవిడ చుట్టూ ఏదీ కూడా జరగకుండా ఉండేది. హై క్లాస్ సొసైటీ పీపుల్నే మనం చాలా ఇంపార్టెంట్గా అనుకుంటాం. వాళ్ళు ఇది మాత్రమే కాకుండా చాలా అబద్ధాలు చెప్పి కూడా ఇరుక్కున్నారు. ఈ కారణం వల్లే తనకి వాళ్ళ హస్బెండ్ అంటే నచ్చదు. నమస్కారం, నేను అమిత్ పచోరి. ఇవాళ ఎపిసోడ్ ఆఫ్ క్రైమ్ అలర్ట్లో మీకోసం నిజమైన కథని తీసుకొచ్చాను. షిఫాలి ఇంకా వాళ్ళ కూతురు నేత్రాని తనలాగానే పెంచింది. వాళ్ళిద్దరికీ కేశవ్ అగర్వాల్ ఒక ఏటీఎం మిషన్ లాగానే తన్ని యూజ్ చేస్తున్నాడు. ఇక నరేష్ వాళ్ళ అక్క యొక్క అన్ని వీక్నెస్ని తెలుసుకొని వాళ్ళ కుటుంబంలో ఆడుకుంటున్నాడు. ఎప్పుడు ఇలాగే జోక్ చేస్తూ ఉంటాడు. అరే కేశవ్, హలో, కూర్చోండి. అరే ఇదేంటంటే వీళ్ళు అన్సూర్ యొక్క అమ్మ నాన్న యుఎస్ నుంచి వచ్చారు. వీళ్ళకి యుఎస్లో గ్రీన్ కార్డు కూడా ఉంది. ఇక్కడ పెద్ద బిజినెస్ కూడా చేస్తున్నారు.
వీళ్ళు ఆశిష్ నేత్ర పెళ్లి కోసం యుఎస్ నుంచి వచ్చారు. నేను పెళ్లికి ఒప్పుకున్నాను. మేమంతా మాట్లాడి డిసైడ్ అయ్యాం. మీ ఆశీస్సులు మాత్రం ఉంటే చాలు. అబ్బాయి అమ్మాయి ఇష్టపడితే ఇంకా పెళ్లి చేయాలి కదా. ఏమైంది? ఐఎమ్ సారీ, నాకైతే ఇది తెలీదు. ఈ విషయం కోసమైతే మీరు ఇంటికి వచ్చారని. నేనేమనుకుంటున్నానంటే ఆ నేత్ర ఫస్ట్ చదువు అంతా కంప్లీట్ చేయాలని. తర్వాత ఇంకేంటంటే ఆల్రెడీ నేత్రాకి నేను ఒక అబ్బాయిని చూసి పెట్టేశాను. ఎక్స్క్యూజ్ మీ. ఐఎమ్ సో సారీ. ఏదో మిస్కమ్యూనికేషన్ అయినట్టుంది. అందుకోసం మీరేం టెన్షన్ అవ్వకండి. నేను ఆయనతో మాట్లాడి నచ్చ చెప్తాను, సరేనా? హౌ డేర్ యూ! మీకు ఎంత ధైర్యం ఉంటే నేను చూసిన అబ్బాయిని మీరు రిజెక్ట్ చేస్తారు? షిఫాలి, నేత్ర అయితే ఇంకా స్టడీస్ కంప్లీట్ చేయలేదు. తన స్టడీస్ని ఫస్ట్ కంప్లీట్ చేయండి. నా దగ్గర చెప్పాలి, నీకు తెలీదా? వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసే ముందు నా దగ్గర వచ్చి అడిగి ఉండాలి కదా నువ్వు. అరే, ఇలాంటి ఎన్ఆర్ అబ్బాయి ఎక్కడ దొరుకుతాడు? నేత్ర ఇతన్ని పెళ్లి చేసుకుని యుఎస్లో వెళ్ళి సెటిల్ కావాలని మీకు అసలు ఆశ అనేదే లేదా? చెప్పండి. ఇండియాలో కూడా అందరూ సంతోషంగా ఉండొచ్చు. భిక్షగాళ్ళు కూడా అమెరికాలో ఉన్నారు. అంశుల్ గురించి నీకైతే అన్నీ తెలుసా? నాకంతా తెలుసు. వాడు చెప్పిందంతా నిజమా అబద్ధమా నీకెలా తెలుసు? నువ్వు వాడి గురించి విచారించావా? వాళ్ళని పరిచయం చేసింది నరేష్. తను కూడా మా గురించి ఆలోచిస్తున్నాడు. వాడిని చూసుకుంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీ పెట్టుకున్నట్టు లేదు, ఇక్కడ ఏదో లేబర్ పని చేస్తున్నట్టున్నాడు. మీరు మీ మిడిల్ క్లాస్ ఆలోచనని మీతోనే ఉంచుకోండి. మేము నిర్ణయించుకున్నాం. నేత్ర అంశూర్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుంది. గాట్ ఇట్? నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను, పర్మిషన్ కాదు. షఫాలి, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. నేను రిషబ్ని నేత్రాన్ని చూస్ చేశాను. వాడు చాలా మంచి పిల్లోడు. ఆ పిల్లోడి వల్ల మన నేత్రాన్ని మన బిజినెస్ అయితే బాగా చూసుకుంటాడు. పాపా, నేను అంశుల్ని బాగా ఇష్టపడ్డాను. ఎనీవే, నాకు స్టాండర్డ్గా ఉన్న అబ్బాయినే నాకు నచ్చింది, మీలాంటి వాళ్ళని కాదు. సో ప్లీజ్ తేవ లేకుండా ఏ గోల చేయమాకండి. ఏమైనా సరే నిన్ను అంశుల్ని పెళ్లి చేసుకోవడానికి నేను అసలు ఒప్పుకోను. నేను అతన్నే పెళ్లి చేసుకొని యుఎస్ వెళ్ళిపోతా. మీకు రావాలంటే రండి, లేకపోతే వద్దు. నీకేం పిచ్చి పట్టిందా? దీని తర్వాత నా మీద చెయ్యేశారంటే నేను అసలు ఊరుకోను. చూసావు, పొగరుగా మాట్లాడేసి వెళ్తుంది. ఇందుకంతా నీ కారణం ఈ మూర్ఖుడైన తమ్ముడు. వాడే కదా అంశుల్ని తీసుకొచ్చాడు. వాడు ఒక చెడ్డ మోసమైన పొరమొక నా కొడుకు. మీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతారు? ఇంకొక్క మాట మాట్లాడారంటే నేను ఊరుకోండను. మీ పని ఏదో చూసుకోండి. దీని తర్వాత నా మీద చెయ్యేశారంటే నేను అసలు ఊరుకోను.